ఆధునిక భారతదేశ చరిత్రలో సామాజిక రుగ్మతలను పారదోలటం కోసం అనేక మంది సంఘ సంస్కర్తలు బయలుదేరారు. మనందరికీ తెలుసు రాజారాం మోహన్ రాయ్ గారు సతీ సహగమనాన్ని ఆపడానికి ఆయన పడిన కష్టాలు. తర్వాత ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం. తెలుగు విషయానికి వస్తే గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం పైన పెద్ద పుస్తకమే రాశారు, నవలే రచించారు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, ఇలా అనేక మంది సంఘ సంస్కర్తలు దేశంలోనూ తెలుగు రాష్ట్రంలోనూ ఉన్నారు. అటువంటి గొప్ప సంఘ సంస్కర్త, జాతీయవాది, నాటక రచయిత కాళ్ళకూరి నారాయణరావు గారు. ఆయన 1920లో ఒక గొప్ప రచన చేశారు. ఆయన చాలా గొప్ప గొప్ప రచనలే ఉన్నాయి, ముఖ్యంగా సోషల్ మెసేజ్ ఉన్న రచనలు అన్నమాట. మధుసేవ అని ఆల్కహాలిజంకి వ్యతిరేకంగా, వర విక్రయం అని డౌరీ సిస్టమ్కి వ్యతిరేకంగా, అదేవిధంగా చింతామణి నాటకం. అసలు ఈ చింతామణి పద్య నాటకం ఏంటి, అసలు దీని వెనకాల కథ ఏంటి ఒకసారి చూద్దాం. చింతామణి పద్య నాటకం అనేది బేసికల్గా వేశ్యా వృత్తి వల్ల, వేశ్యలకి అట్రాక్ట్ అవటం వల్ల జరిగిన నష్టాలు, కష్టాలు, దీనిలో ఒక సోషల్ మెసేజ్ అన్నమాట. మనందరికి తెలుసు వేశ్యా వృత్తి ఆడపిల్లని ఎంత హననం చేస్తుందో. కొన్ని కుటుంబాలు దాన్ని అప్పట్లో ప్రొఫెషన్గా భావించాయి. దాంతోపాటు వేశ్యలకి బాగా అట్రాక్ట్ అయిపోయి ఎంతమంది తమ జీవితాలు నష్టపోయారు, ఫ్యామిలీ ఎకోసిస్టమ్స్ ఎంతమంది దెబ్బతిన్నాయి, ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నారు. దీనికి సంబంధించి ఒక మెసేజ్ కోసం కాళ్ళకూరి నారాయణరావు గారు ఈ ఉత్తమమైన రచనలు చేశారనమాట. మనందరికి తెలుసు సంఘ సంస్కర్తలు ఆ రోజుల్లో నాటకాల ద్వారా కానీ, పద్యాల ద్వారా కానీ, తర్వాత రచనల ద్వారా కానీ, వార్తాపత్రికల ద్వారా కానీ అద్భుతంగా వాళ్ళు అనుకున్నవి ప్రజల్లోకి తీసుకెళ్ళగలేవాళ్ళు. ఎందుకంటే మార్పు రావాలంటే ప్రజల్లోకి ఆలోచన పుట్టాలి. ఆ ఆలోచన మనకి కలిగించాలంటే దానికి మీడియం, మాధ్యమం చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా వచ్చి స్పీచ్లు ఇస్తే రోజు ఎవరు వినరు, ఒక మాధ్యమం ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నమాట. సో కాళ్ళకూరి నారాయణరావు గారు తన రచనల ద్వారా, పద్య నాటకాల ద్వారా గొప్ప గొప్ప అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా వేశ్యా వృత్తి పైన, దాని యొక్క సమస్యలపైన, దాని యొక్క ప్రభావం పైన రాసిన గొప్ప రచయితే, గొప్ప నవలే మన చింతామణి నాటకం అన్నమాట. ఈ చింతామణి నాటకంలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక క్యారెక్టరే కాదు. దానిలో చింతామణి క్యారెక్టర్, చింతామణి తల్లి శ్రీహరి క్యారెక్టర్, తర్వాత అప్పటి సమాజంలో వేశ్యా వృత్తికి అట్రాక్ట్ అయిన వాళ్ళ, అంటే మోజుపడిపోయి వేశ్యలకి ఆస్తి మొత్తం పోగొట్టుకున్న వాళ్ళ క్యారెక్టర్స్, దాంతోపాటు సదుద్దేశంతో రాసిన నవల ఇది. ఒరిజినల్ నవల్లో ఒక క్యారెక్టర్ మాత్రమే రాదు, రకరకాల క్యారెక్టర్స్ ఉన్నాయి. సో దీంతో పాటు ఇప్పుడు దానిలో ఇంకొక మేజర్ క్యారెక్టర్ ఏంటంటే సుబ్బిశెట్టి క్యారెక్టర్. ఆ పేరు సుబ్బిశెట్టి అనేది ఒక కులాన్ని చూపిస్తుంది, ఒక కులం పేరు వినిపిస్తుంది. ముఖ్యంగా ఈ సుబ్బిశెట్టి క్యారెక్టర్లో సుబ్బిశెట్టి అనే వ్యక్తి బాగా, అతనికి ఆ క్యారెక్టర్లో బాగా నలుపు రంగు వేసేయటం, చాలా పొట్టిగా చూపించడం, చాలా హాస్యాస్పదంగా చూపించడం. ఆ నాటకంలో కొంత భాగంలో ఉన్న డైలాగ్స్, ముఖ్యంగా చింతామణి తల్లి శ్రీహరికి సుబ్బిశెట్టికి మధ్య జరిగిన సంభాషణలో కొన్ని వ్యంగ్యం, వల్గారిటీ ఈ మధ్య బాగా పెంచేశారు. యాక్చువల్గా కాళ్ళకూరి నారాయణరావు గారు రాసిన ఒరిజినల్ రచనలో ఇంత వ్యంగ్యం లేదు, ఇంత వల్గారిటీ లేదు. దాన్ని జనాకర్షణ చేయటానికి, అంటే ఆ నాటకాన్ని రంజింపజేయటానికి ఈ మధ్య ఆ నాటకం వేసేవాళ్ళు బాగా మోడర్న్ డైలాగ్స్ పెట్టడం, సుబ్బిశెట్టిని ఒక ఫన్నీ క్యారెక్టర్ చేయటం, సుబ్బిశెట్టి రూపాన్ని ఎగతాళి చేయటం, అదేవిధంగా వైశ్యులు అంటే ఆ పర్టికులర్ కమ్యూనిటీ ఆ రోజుల్లో ఎక్కువగా వేశ్యలకి అట్రాక్ట్ అవుతున్నారని చూపించడం, ఇట్లా కొన్ని అవమానకరమైన విషయాలు ఉండటం అనేది జరిగిందనమాట ఈ మధ్య కాలంలో. ఒరిజినల్ నావల్ కన్నా ఈ మధ్య కాలంలో అలా చిత్రీకరించడం జరిగిందనమాట. అయితే ఈ చింతామణి నాటకం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంటే గత 10 సంవత్సరాలుగా ఈ నాటకం 1920లో రచిస్తే గత 10 సంవత్సరాలుగా ఈ నాటకం పైన, అంటే ఈ నావల్ బేసికల్గా ఇది ఒక పుస్తకం, దాన్ని స్టేజ్ ప్లే చేస్తున్నారు. ఈ నాటకం బ్యాన్ చేయాలని చెప్పి ఆర్య వైశ్య మహాసభ వాళ్ళు చాలా ప్రొటెస్టులు చేస్తున్నారనమాట. దాన్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 17వ తారీఖున చింతామణి నాటకాన్ని బ్యాన్ చేసింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ పడిందనమాట.
అసలు రెండు వైపులా ఒకసారి వాదనలు విందాం, మనకు అర్థమైపోద్ది అసలు చింతామణి నాటకంలో వివాదం ఏంటి. మేజర్ వివాదం ఏంటంటే సుబ్బిశెట్టి క్యారెక్టర్. ఈ సుబ్బిశెట్టి క్యారెక్టర్ అనేది ఒక కులాన్ని చూపిస్తుంది. ఆ కులంలో ఆ వ్యక్తిని రంగు చూపిస్తుంది, బ్లాక్ కలర్లో పొట్టిగా. దాంతోపాటు ఈ కులంలో వాళ్ళు ఎక్కువ వేశ్యావృత్తికి అట్రాక్ట్ అవుతున్నారని చెప్పి చూపించడం జరుగుతుందన్నమాట. ఇలాంటివన్నీ దాంతోపాటు ఆ వల్గారిటీ, ఆ డైలాగ్స్, ఇప్పుడు వచ్చిన మార్పులు, ఇవన్నీ తో సుబ్బిశెట్టి క్యారెక్టర్ రాగానే అందరు నవ్వటం, ఆ క్యారెక్టర్ని స్పెషల్ అట్రాక్షన్గా చూపించడం, ఆ క్యారెక్టర్ని ఒక ఫన్నీ క్యారెక్టర్గా చూపించడం, దానికి సంబంధించిన భాష, భావజాలం కరెక్ట్ కాదని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఆ నాటకాన్ని బ్యాన్ చేయమంటున్నారన్నమాట. ఇప్పటికి కూడా పల్లెటూళ్ళలో రకరకాల ఫెస్టివల్స్ టైంలో, ఇలాంటి టైంలో ఈ పద్య నాటకాన్ని, చింతామణి పద్య నాటకాన్ని వేస్తున్నారనమాట, ఆడిస్తున్నారు. అయితే దీనిలో ఒక ఆర్గ్యుమెంట్ చూద్దాం, అసలు ఇది బ్యాన్ చేయకూడదు అనేవాళ్ళ ఆర్గ్యుమెంట్ ఒకసారి విందాం. ఇది కేవలం ఒక క్యారెక్టర్, మొత్తం నాటకంలో ఒక క్యారెక్టర్ని పూర్ లైట్లో చిత్రీకరించినంత మాత్రాన మొత్తం నాటకాన్నే మీరు బ్యాన్ చేస్తారా? ఇది ఒక క్వశ్చన్. రెండోది ఆర్టిస్టిక్ ఫ్రీడమ్. అంటే కొంతమంది ఏ విధంగా చూపించవచ్చు, అన్లెస్ నువ్వు వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేషన్ చేయకుండా ఏ విధంగా ఒక వ్యక్తిని చిత్రీకరించవచ్చు. అలాంటప్పుడు నువ్వెందుకు ఈ నాటకాన్ని కంప్లీట్గా బ్యాన్ చేసావు? నువ్వు తగ్గించాలనుకున్న, ఉదాహరణకి సుబ్బిశెట్టి క్యారెక్టర్ ఎఫెక్ట్ చేయాలి, సుబ్బిశెట్టి క్యారెక్టర్లో వల్గారిటీ తగ్గించాలంటే వల్గారిటీ తగ్గించాలని ఆర్డర్ వేయచ్చు. అంతేగాని మొత్తం చింతామణి నాటకాన్ని ఎందుకు బ్యాన్ చేసావు అంటే దీని వెనక ప్రదేశ్ ప్రభుత్వం ఒక కులాన్ని హ్యాపీ చేయడానికి, ఒక కులం సంబంధించిన అంశాలని వాళ్ళని అపీల్ చేయడానికి చేసిందని చెప్పి అంటున్నారనమాట. తర్వాత మనకు తెలుసు సినిమాల్ని సిబిఎఫ్సి వాళ్ళు స్టాట్యుటరీ బాడీ ఉంది, సర్టిఫికేషన్ ఇస్తుంది, సెన్సార్షిప్ ఉంది. కానీ నాటకాలకు సెన్సార్షిప్ లేదు. అయితే మేజర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అసలు బుక్ ఉంది కదా, చింతామణి పద్య నాటకం బుక్, ఆ బుక్ సెక్షన్ 95 సిఆర్పిసి కింద అనుకుంటే బ్యాన్ చేయొచ్చు. పుస్తకం బ్యాన్ చేయకుండా నువ్వు ఓన్లీ నాటకం ఎందుకు బ్యాన్ చేసావు, స్టేజ్ ప్లే ఎందుకు బ్యాన్ చేసావు? ఇది మేజర్ క్వశ్చన్ అనమాట. సో ఏదైనా పుస్తకంలో అబ్సీన్ కంటెంట్, వల్గారిటీ ఉన్నప్పుడు, లేదా ఏదైనా పుస్తకంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, లేదా సెడిషియస్ మ్యాటర్ ఉన్నప్పుడు, ఏదైనా ఉన్నప్పుడు ఆ పుస్తకాన్ని సెక్షన్ 95 సిఆర్పిసి కింద బ్యాన్ చేయొచ్చు. నువ్వు పుస్తకాన్ని బ్యాన్ చేయకుండా నువ్వేం చేస్తున్నావు, కేవలం నాటకాన్ని బ్యాన్ చేస్తున్నావు. ఈ సినిమాటోగ్రాఫ్ యాక్ట్ మనకున్నది నాటకాలకు అప్లై అవ్వదు, ఓన్లీ సినిమాలకి అప్లై అవుతుంది. సో నాటకాలకు సంబంధించి ఎటువంటి చట్టము దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ లేదు. అయితే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది, అంటే భావ వ్యక్తీకరణ హక్కు. అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్, దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. ఆర్టికల్ 19 క్లాజ్ 2 కింద ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అయినా మనం చేయొచ్చు అనమాట, దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఉదాహరణకి పద్మావతి మూవీ ఉంది, పద్మావతి మూవీలో ఎంతవరకు ఏ కంటెంట్ ఉంది అనేది దాని మీద పెద్ద గొడవ అయింది. తర్వాత చివరికి చూస్తే ఆ సినిమాలో కొన్ని కట్ చేస్తే అంత అభ్యంతరకరమైన పరిస్థితులు ఏమి లేవన్నమాట. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పద్య నాటకాన్ని బ్యాన్ చేయడానికి మేజర్ కారణం లా అండ్ ఆర్డర్. కేవలం లా అండ్ ఆర్డర్ దృష్ట్యా మొత్తం స్క్రీనింగ్ ఆఫ్ మూవీ ఆపకూడదని చెప్పి ఆల్రెడీ చెప్పేశారు. ఎక్కడ మన పద్మావతి మూవీలో, అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తేనే మొత్తం స్క్రీనింగ్ ఆఫ్ మూవీ చేయకూడదని. సో ఇప్పుడు గవర్నమెంట్ బుక్ బ్యాన్ చేయకుండా నాటకాన్ని బ్యాన్ చేస్తుంది. దాంతోపాటు నాటకంలో ఒక క్యారెక్టర్ని బట్టి మొత్తం నాటకాన్ని బ్యాన్ చేస్తుంది. దాని తర్వాత నువ్వు సుబ్బిశెట్టి పాత్ర పేరు చేంజ్ చేయి కావాలంటే, అంతేగాని మొత్తం నాటకం బ్యాన్ చేయటం ఎందుకు? లేదా సుబ్బిశెట్టి పాత్ర చుట్టూ ఉన్న వల్గారిటీని బ్యాన్ చేయి, కానీ నాటకం ఎందుకు? సో ఈ నాటకంలో మంచి సోషల్ మెసేజ్ ఉంది. సోషల్ మెసేజ్ ఏంటి? వేశ్యావృత్తికి అట్రాక్ట్ కాకూడదని. ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఇంకా కూడా ఎక్కడైతే ఈ నాటకం వేస్తున్నారో ఆ రాష్ట్రంలో ఇంకా వేశ్యావృత్తి ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2020 డేటా ప్రకారం భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఫ్లెష్ ట్రేడ్ అంటే వేశ్యావృత్తి 2వ స్థానంలో ఉందంట. ఎన్సీఆర్బీ డేటా, ఇది గవర్నమెంట్ డేటానే. సో అలాంటప్పుడు ఇలాంటి సోషల్ మెసేజ్ ఉన్న నాటకాలు, అంటే రాష్ట్రం మొత్తం మారుతుందని కాదు ఈ నాటకం చూసి, అట్లీస్ట్ కొంతైనా ప్రభావం ఉంటుంది కదా. పూర్తి నాటకం ఎలా బ్యాన్ చేస్తావు నువ్వు? సో ప్రాస్టిట్యూషన్ ఈజ్ ఈవెన్ టుడే ఈజ్ అ రియాలిటీ. ఈరోజు కూడా అది కొంతవరకు రియాలిటీయే. మనం ఈ మధ్య చూసాం శ్యామ్ సింగ్ రాయ్ మూవీ, దానిలో కూడా దేవదాసి సిస్టమ్. సో ఇలాంటి రియాలిటీస్ కనిపిస్తున్నప్పుడు దాని వెనకాల సినిమాలు, నాటకాలు ఉంటే ఖచ్చితంగా కొంతన్న మార్పు అనేది వస్తుంది అన్నమాట. తర్వాత ఈ సోషల్ ఎలిమెంట్స్ గురించి బోల్డంత కంటెంట్ వస్తుంది ఈ మధ్య. దాంతోపాటు ఈ నాటకం అనేది దాదాపు చింతామణి నాటకం మీద బతికేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో 5,000 మంది ఆర్టిస్టులు ఉన్నారు.
వాళ్ళందరికీ జీవనోపాధి పరిస్థితి ఏంటి? అంతకు మించి ఇది పద్య నాటకం. పద్యం అనేది ఒక పార్ట్ ఆఫ్ కల్చర్. ఓన్లీ చింతామణి గద్య నాటకం కాదు, ఇది పద్యం. సో మన కల్చర్ అనమాట. ఆ పద్యాన్ని బతికించుకోవటం తెలుగు కల్చర్. అంటే అక్కడ ఆర్టికల్ 29 క్లాజ్ 1 అనమాట. 29 క్లాజ్ 1 అంటే భారత పౌరులు ఎవరైనా వాళ్ళ యొక్క సంస్కృతిని, భాషని, లిపిని కాపాడుకునే హక్కు ఉందన్నమాట. దీన్ని తీసేయాలంటే దానికి స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఉండాలి. అంటే ఒక క్యారెక్టర్ గ్రౌండ్ని పట్టుకుని నువ్వు మొత్తాన్ని నాటకాన్ని బ్యాన్ చేస్తున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? నువ్వు నాటకాన్ని మార్చు, నాటకం ఒరిజినల్గా వేయమని చెప్పు. నాటకంలో ఉన్న క్యారెక్టర్స్ని, ఒక క్యారెక్టర్ని తీసుకుని మొత్తం నాటకాన్ని ఇబ్బంది పెడుతున్నాను. ఇవన్నీ ఒకవైపు ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓవరాల్గా డిఫమేషన్ అని మనకు ఒకటి ఉంది. అది ఐపీసీని అట్రాక్ట్ అవుతుంది. అంటే ఒక కులాన్ని కానీ ఒక వ్యక్తిని ఉద్దేశించి కానీ ఎగతాళిగా, హీనంగా మాట్లాడితే ఖచ్చితంగా అది తప్పే, అది పరువు నష్టమే. దాన్ని రెక్టిఫై చేయాల్సింది పోయి అంటే ఒక జబ్బుకి ఇంకొక మందు అనమాట. మొత్తం నాటకాన్ని బ్యాన్ చేయడం అనేది మన కల్చర్ని తప్పు పట్టడమే. సో కాబట్టి ఒక జబ్బుకి ఇంకొక మెడిసిన్ కాదు, ఏ జబ్బుకి ఏ మందు వేయాలో అదే వేయాలి. కాబట్టి చింతామణి నాటకం విషయంలో ఉదాహరణకి మనం చూస్తే రామాయణం, మహాభారతం, గొప్ప గొప్ప రచనలన్నింటిలో కూడా ఎవరో ఒకళ్ళు కించపరిచే డైలాగ్స్ ఉంటాయి, ఎవరో క్యాస్ట్నో వ్యక్తినో కించపరిచే అంశాలు ఉంటాయి. దాన్ని బట్టి మొత్తం ఆ ఎపిక్నే మనం బ్యాన్ చేస్తామా? ఆ గ్రంథాన్నే మనం బ్యాన్ చేస్తామా? ఉదాహరణకి మనం చూస్తే కన్యాశుల్కం సినిమాలో మధురవాణి క్యారెక్టర్ ఉంటుంది. ఇట్లాంటి క్యారెక్టర్స్లో కొన్ని హద్దులు దాటి డైలాగ్స్ ఇప్పుడు కూడా నాటకాలు వేస్తుంటారు. మొత్తం కన్యాశుల్కాన్ని బ్యాన్ చేస్తామా ఒక కమ్యూనిటీ కోసం? అలా కాదు. నువ్వు ఆ కమ్యూనిటీని ఇబ్బంది పెట్టే మాటలు తీసేయాలి, ఆ కమ్యూనిటీని ఇబ్బంది పెట్టే సూచనలు తీసేయాలి. ఆ ఇండికేషన్స్, ఎక్స్ప్రెషన్ అంటే ఆ సుబ్బిశెట్టికి విపరీతమైన నలుపు రంగేసి సుబ్బిశెట్టి అని పేరు పెట్టడం, ఇలాంటివి తీసేయాలి. కానీ మొత్తం నాటకాన్ని బ్యాన్ చేయడం వల్ల ఏం సాధిద్దామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇది అందరూ ఒకసారి ఆలోచించాలి.